ట్రాఫిక్ కంట్రోలింగ్ డ్యూటీలో చేరిన ట్రాన్స్జెండర్లు వైరల్ అవుతున్న వీడియో. హైదరాబాద్లోని 39 మంది ట్రాన్స్జెండర్లు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా బాధ్యతలు చేపట్టారు. దీనికోసం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ట్రాఫిక్ నిబంధనలపై శిక్షణ పొందారు. సమాజంలో అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. తెలంగాణ ప్రభుత్వము గత కొన్ని సంవత్సరాలుగా ట్రాన్స్జెండర్లకు గౌరవం అవకాశాలు ఇవ్వడం కోసం కీలకమైన చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ మేనేజ్మెంట్ ట్రాన్స్జెండర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది. మొదటిసారి 2017లో ట్రాన్స్జెండర్లకు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించడం ప్రారంభించింది. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వము మరో 39 మంది ట్రాన్స్జెండర్లకు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ఉద్యోగ అవకాశం కల్పించింది. మంగళవారం హైదరాబాద్లోని పలు చౌరస్తాల వద్ద విధులు నిర్వహించారు. విధుల నిర్వహణకు సంబంధించిన నిబంధనలపై బంజారాహిల్స్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో శిక్షణ పొందారు. మలక్పేటలో ప్రాంతంలో మానస ప్రేమ సంతోష్ నగర్ పరిధిలో స్టేషన్లో భానుప్రియ నక్షత్ర ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులకు చేరారు. అలాగే పలు చోట్ల పలువురు డ్యూటీ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో కమిషనర్ మాట్లాడుతూ సమాజం, కుటుంబంలో ట్రాన్స్జెండర్లో వివక్షకు లోనవుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో వారికి అనుసంధానం చేయడానికి, వారి గౌరవాన్ని పెంచడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డ్ క్యాడర్ కింద ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహించేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు.